ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మన ఆండాళ్ తల్లి విరచించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో మనం 25వ పాసురానికి వచ్చాము. నిన్న అమ్మ 24వ పాసురంలో ఆ యొక్క స్వామికి మంగళాశాసనాలుగా మంగళం పాడిందనమాట. అలాగే ఈ యొక్క పాసురంలో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని యొక్క వర్ణని అమ్మ ఈ యొక్క పాసురంలో చెప్పింది. కాబట్టి ముందుగా పాసురం అనుసంధానం చేద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోత్య కృష్ణం పారాద్యం సంస్కృతి సరసర సిద్ధమత్యాపయంతీ స్వోచ్ఛిష్టాయాం సృజని గళితం యా బలాత్కృంత్య పుంక్తే గోదాతస్యే నమైదమిదం భూయేవాస్తు భూయః. పాసురం. ఒరిత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ వళిత్తు వளராம் தரக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிஜை பித்து கஞ்சன் வயத்தில் நிருப்பெண்ணனென்றா நெடுமாலே உன்னை அறுத்துத்தி வந்தோம் பறை தருதாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தீரிந்து மகஜிந்தேலோ రెంబావాయ్. దీన్ని మనం గేయ రూపకంగా ఒకతెకు సుతుడవై ఉదయించె వేరొకతే కొక రాత్రి సుతుడన ఒదగి ఎదుగుచూనుండా. ఒకతెకు సుతుడవై ఉదయించి వేరొకతే కొక రాత్రి సుతుడన ఒదగి ఎదుగుచూనుండా. అది సూచి వైరింప ఆగ్రహమును పూని ద్రోహము తలపెట్టు తులువు కంసుని మదికి నిప్పు పెట్టిన ఎట్లు నిలిచిన పరమాత్మ ఏము నిన్ను ప్రార్థింప ఇచ్చటికి వచ్చితిమి. మా అభీష్టములిచ్చి మమ్ము పంపెదవేని నీదు సంపత్తును నీది శౌర్యమును సంకీర్తనము చేచి సంతసించెదమయ్యా. సంకీర్తనము చేచి సంతసించెదమయ్యా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఎప్పుడైతే ఈ గోపికలు మంగళాశాసనం చేశారో శ్రీకృష్ణుడంట వారి మీద ప్రేమ వాక్వైభవానికి అత్యంతంగా సంతసించిపోయాడంట. అరే వీళ్ళు తెల్లారుజాములు లేస్తున్నారు, మంచులో వచ్చి మరీ మనల్ని ఇంతగా మనల్ని నిద్రలేపుతూ మనకి మంగళం పాడారు కదా, వీరు జన్మసిద్ధంగా సంతసమే. కానీ మంగళం అంటే వీళ్ళు జన్మసంతతిగా గొల్లవారు అయినప్పటికీ కూడా ఎదుకుడు కీర్తిస్తున్నారు. కానీ ఈ రాత్రివేళ మంచులో నడిచి శ్రమపడి వచ్చారే, కేవలం మంగళాశాసన కాంక్షేనా మరి ఏమన్నా ఉందా కనుక చెప్పండి, నేను నెరవేరుస్తాను. మీరు వచ్చింది ఓకే, పరా అనే వాద్యం గురించి వచ్చారు, కాకుండా మంగళాశాసనం పాడతాకే వచ్చామని చెప్తున్నారు. ఇది కాక వేరేది ఉంటే కనుక చెప్పండి, మీ యొక్క అభీష్టాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని అన్నాడంటే ఈ యొక్క పాసురంలో. అయితే ఇక్కడ మళ్ళీ జన్మకర్మచ మే దివ్యం మేము వేత్తేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దివ్యమగు నా జన్మను కర్మను వాస్తవంగా ఎవరైతే ఎరుగుతారో వారు నన్ను అనుభవించి
ఈ శరీరం వీడి వేరొక జన్మం పొందక నాతోనే ఉంటారు అన్నట్లుగా ఇక పరమాత్మ చెప్తున్నాడంట. మీకేమన్నా అభీష్టం ఉంటే నెరవేరిస్తే నేను అవి కూడా నెరవేర్చి ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాను అన్నట్లుగా చెప్పినట్లుగా. అయితే ఉపనిషత్తులో చెప్పినట్లు పరమాత్మకి జన్మం కర్మం అనేవి ఉండవు. కానీ మన యందు కృపచే ఓర్వలేక ఒక్కొక్కప్పుడు తానే తన సంకల్ప మాత్రం చేతనే ఈ యొక్క భూమండలంపై అవతరిస్తూ ఉంటాడు. అంటే తన సంకల్ప భావంతోనే ఉద్ధరిస్తాడు కాబట్టి ఎవరో ఉద్భవించి చేయాలనేది కాదు ఈ యొక్క పరమాత్మకి. అందుకనే అర్చామూర్తి, మనం దేవాలయంలో పూజించేటువంటి అర్చామూర్తి యందు గనక మనం ఏ విధమైనటువంటి ఎరిగి మనం ఫలం పొందుతామో ఆ యొక్క ఫలం అంట మనకి కంపల్సరిగా సిద్ధిస్తుంది. అంటే స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి విగ్రహాన్ని మనం ఏ విధంగా అయితే మనసులో సంకల్పం చేసుకుని మనం ఏదైతే అంటామో అది మనకి సిద్ధిస్తుంది అని చెప్తుందంట. అలాగే అలా చెప్పి గోపికలందరూ కూడా తరించారు. అలాగే మన గోదాదేవి కూడా ఆ రంగనాథుని యొక్క అర్చామూర్తిని చూసి మోహించి ఆమె కూడా తరించినట్లుగా చెప్తుంది. ఒరిత్తి మగనాయ్ పిరందు అంటే ఒకతకు కుమారుడు అంటే దేవకీదేవికి జన్మించి అదే రోజు రాత్రి వేరొక సొత్తుకు అంటే ఆ యొక్క ఎక్కడికి వెళ్ళింది మరి, ఆమె యశోద ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణుడు. అలాగే ఒరిత్తి మగనాయ్ పిరందు ఓరెరవిల్ ఒరిత్తి మగనాయ్ వళిత్తి వడరా అని చెప్పింది మళ్ళీ. అంటే భగవంతుని తల్లుల విషయంలో దేవకి చాలా విశేషమైనటువంటిది. అంటే దేవకి ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు, కానీ రాములు వారు కూడా కౌశల్యకి ఒక మానవ మాతృగానే జన్మించాడు. కానీ దేవకికి సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మ తన స్వరూపాన్ని వీడకుండా అలాగే జన్మించాడు. అంటే తల్లి యొక్క విశేషం చాలా విశేషమైనది. అలాగే మన యశోద కూడా తీసుకుంటే 16 సంవత్సరాలు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని యొక్క రసానుభవాన్ని అనుభవించి విశ్వమంతటికి శాసించినటువంటి ఆ యొక్క తల్లి ఆ యొక్క యశోద. అంటే విశ్వాన్ని శాసించినటువంటి పరమాత్మకి కూడా శాసించినటువంటి తల్లి. అయితే ఇద్దరు తల్లులు అని చెప్పాం కదా, మనకి మన పూర్వాచార్యులు కూడా చాలా విశేషమైనటువంటి వర్ణన కూడా ఇస్తారు. అంటే మనకి ఒక తల్లి అంటే నారాయణ అష్టాక్షరి ఓం నమో నారాయణాయ. అలాగే మరొక తల్లి వాసుదేవ ద్వాదశాక్షరి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. తరక్కి లానాగిత్తాన్ తీంగునైంది అంటే ఓర్వలేని వాడై తనంతట తానే కీడు తలపైనటువంటి కంసుని యొక్క అభిప్రాయాన్ని ఒమ్ము చేసినటువంటి వాడు ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే కంసుని యొక్క కడుపులో చిచ్చు అంటారనమాట ఈ యొక్క వర్ణంలో. అలాగే మనం ఎప్పుడైతే ఫలం సిద్ధించడానికి సర్వేశ్వరునికి యొక్క సంకల్పం ప్రధానమైనటువంటి సాధనం. ఏదో ఫలం మనకి ఇది ఈ అభీష్టం మనకి నెరవేర్చాలంటే పరమాత్మని యొక్క సంకల్పం ఉంటేనే ఆ యొక్క ఫలంకి మనం సిద్ధిస్తుంది. కానీ మనం కోరినంత మాత్రానే ఆ యొక్క ఫలం సంకల్పం చేయాలన్న భావన ఎక్కడా కూడా కనబడదు. అయితే మనం చేతనం కాబట్టి ఏదో కోరిక కోరతాం, కానీ కోరిక ఉండొచ్చు, కానీ ఈ కోరిక కూడా ఫలాన్ని తెచ్చేది అని కూడా భావించకుండా మనం గనక ఆ యొక్క స్వామి అందే గనక నిష్కల్మషమైనటువంటి భక్తితో ఆరాధిస్తే పరమాత్మ యొక్క సంకల్పం చేత మనం కోరినటువంటి అభీష్టాన్ని కూడా నెరవేరుతుంది అని అమ్మ చాలా అనుగ్రహ భాషణంగా చెప్పింది. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఆమెను మన యొక్క చెప్పినటువంటి నారాయణ అష్టాక్షరి వాసుదేవాక్షరి ఈ యొక్క 2 మంత్రాలు కూడా మనకి 2 తల్లులతో సమానంగా అమ్మ యొక్క వివరణలో చెప్పింది అనమాట. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.